హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టర్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యుటోరియల్లో శ్రీ లిపి అనే సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని CorelDRAW అనే సాఫ్ట్వేర్లో తెలుగులో ఎలా టైప్ చేస్తాము అనేది నేర్చుకుంటున్నాం. ముందుగా మనం CorelDRAWని ఓపెన్ చేసిన తర్వాత న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. Ctrl+N సహాయంతో న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత మనం టెక్స్ట్ ట్యూల్ అనేది ఒకదాన్ని తీసుకొని దానిని క్లిక్ చేసి ఇక్కడ మన డాక్యుమెంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో మనం ఒక శ్రీ లిపి ఫాంట్ అనేది తీసుకోవాలి. దాంట్లో ఏంటిది అంటే ఒక శ్రీ లిపి ఫాంట్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీంట్లో మనం తెలుగులో ఎలా టైప్ చేస్తాము అనేది చూద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం తెలుగు టైప్ చేయడం కోసం తెలుగుని యాక్టివేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా నేనేం చేస్తున్నానంటే స్క్రోల్ లాక్ బటన్ అనేది ఆన్ చేస్తున్నాను. ఇది స్క్రోల్ లాక్ బటన్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే శ్రీ లిపి అనే సాఫ్ట్వేర్లో తెలుగులో టైప్ చేయడం కోసం స్క్రోల్ లాక్ బటన్ అనేది యూజ్ చేస్తే తెలుగు కీబోర్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. స్క్రోల్ లాక్ బటన్ అనేది దాన్ని ఆఫ్ చేసామనుకోండి, అప్పుడు ఇంగ్లీష్ కీబోర్డ్కి పనిచేస్తుంది. అంటే చాలా ఈజీ వేగా తెలుగు ఇంగ్లీష్లో మారుతూ, అంటే ఆ తెలుగులోంచి ఇంగ్లీష్లోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మారుతూ టైప్ చేసుకోవడానికి వెసులుబాటు అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ స్క్రోల్ లాక్ బటన్ అనేది ఆన్ చేశాను. తర్వాత స్టార్ట్ మెనూలో శ్రీ లిపి అనే దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ చేసినప్పుడు మనకి ఇక్కడ మామూలుగా లాంగ్వేజ్ బార్లో శ్రీ లిపి అనేది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తెలుగులో ఇక్కడ ఏమైనా ఉంటుందంటే శ్రీ అని ఉంటుంది అనమాట. దీని యొక్క మీనింగ్ ఏంటంటే శ్రీ లిపి. ఇక్కడ శ్రీ అనే లెటర్ కనిపించింది అనుకోండి, ఇది తెలుగు బోర్డులో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఆ స్క్రోల్ లాక్ అనే దాన్ని ఆఫ్ చేస్తున్నాను, అప్పుడు ఇంగ్లీష్ లెటర్లో ఉంది. అంటే ఈ బోర్డు అనేది, ఇంగ్లీష్ బోర్డు అనేది యాక్టివేట్ అయింది అనమాట. మనం తెలుగు బోర్డు అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అని అంటే ఇక్కడ కీబోర్డ్స్లో నేను ఏంటంటే యాపిల్ కీబోర్డ్ అనేది యూజ్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ప్రీవియస్లో యాపిల్ కీబోర్డ్ అనేది వచ్చు. ఇక్కడ కొన్ని కీబోర్డ్స్ అనేవి కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. ఇవి స్క్రోల్ చేస్తున్నాను, ఇవన్నీ చూడండి. వీటిలో మీకు ఏమైనా వచ్చినాయి ఉంటే వాటిని యూటిలైజ్ చేసుకొని మనం ఆటోమేటిక్గా టైప్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. దెన్ ఇది 64 బిట్ సాఫ్ట్వేర్ లాగా ఇక్కడ 64 బిట్ అనేది యాక్టివేట్ చేశాను. ఎందుకంటే పాత వర్షన్స్లో కూడా ఇది పనిచేస్తుంది, అట్ ది సేమ్ టైం కొత్త వర్షన్స్లో కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట ఏ వర్షన్ అనేది. తద్వారా ఏంటిదంటే టైప్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూసారా, మీరు అనేది టైప్ చేశాను నేను. మీరు అనేది నేను టైప్ చేయడం జరిగింది. మళ్ళీ అట్ ది సేమ్ టైం మనం ఇంగ్లీష్ వర్షన్స్కి వెళ్ళాలి అనుకున్నాం. అప్పుడు స్క్రోల్ లాక్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను మామూలుగా టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి వాట్ ఈజ్ వాట్ ఎలా టైప్ చేస్తాము ఏంటది అనేది చూపించడం కోసం, చాలా సింపుల్ వేలో చేసేది ఎలా అనేది మనం చూపించడం మన ఉద్దేశం. మళ్ళీ తెలుగు అనేది ఆన్ చేశాను. మీరు CorelDRAW 2020లో తెలుగులో టైప్ చేయాలి అనుకుంటున్నారా? ఓకేనా? ఈ విధంగా నేను మ్యాటర్ అనేది టైప్ చేయడం జరిగింది అనమాట. చూసారా, ఈ విధంగా ఈ వేలో మనం ఏంటది అని అంటే శ్రీ లిపి అనే సాఫ్ట్వేర్ని యూటిలైజ్ చేసేసుకొని మనం తెలుగులో ఎలా టైప్ చేసుకుంటాము అనేది తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఏంటిది అంటే మనకి ఎన్ని ఫాంట్స్ ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు. దీంట్లో ఏంటి అంటే 300 అబోవ్ ఫాంట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. ఇవన్నిటిని ఇక్కడ మార్చుకుంటూ ఉన్నాం అనుకోండి, తద్వారా ఏంటిది అంటే ఇక్కడ మనకి ఫాంట్ రూపం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనకు కనబడడం జరుగుతుంది అనమాట. దీనికి అనుగుణంగా మనం ఇట్లా ఫాంట్ అనేది మనం మార్చుకుంటూ మనం ఇది టైప్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే మోర్ దాన్ ఒక 300 ఫాంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మీరు అనుస్క్రిప్ట్ కింద ముందు వాడుతున్న వాళ్ళై ఉంటే దాంట్లో ఉన్న కొన్ని ఫాంట్స్కి అనుగుణంగా మామూలుగా పల్లవి బోల్డ్ కానీ, లేకపోతే క్రాంతి కానీ, లేకపోతే ప్రగతి కానీ, ఇలాంటి ఫాంట్స్ అన్నీ కూడా దీంట్లో కూడా అందుబాటులో ఉంటాయి. తప్పకుండా చూడండి అనమాట. దాని ద్వారా ఏంటిది అంటే అలా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫాంట్ అనేది యూటిలైజ్ చేసి దీంట్లో కూడా చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఈ లేటెస్ట్ సాఫ్ట్వేర్లో ఈ సాఫ్ట్వేర్ పనిచేయడం వల్ల ఏంటిది అంటే మనం ఒకవేళ అనుస్క్రిప్ట్తో వర్క్ చేసి దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ దీంట్లో ఓపెన్ చేసేసి దీంట్లో ఎడిట్ చేసుకొని మళ్ళీ కస్టమర్ ఏమన్నా చిన్న ప్రాబ్లం ఉందన్నాడు అనుకోండి, మళ్ళీ పాత వర్షన్స్కి వెళ్ళి టైప్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇదంతా టైం డిలే అయ్యే ప్రాసెస్ అనమాట. అలా కాకుండా దీంట్లోనే డైరెక్ట్గా పనిచేసేది ఉందనుకోండి, మనం ఏంటిది అంటే చాలా ఈజీగా టైప్ చేసుకొని మన వర్క్ అనేది చాలా ఈజీగా ప్రొసీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇది మనం తెలుగు అనేది టైప్ చేసుకోవడానికి ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం ఫాంట్స్ అనేవి ఎలా ఎంచుకోవాలి, ఆ ఫాంట్స్ అనేవి మనం ఎలా చేంజ్ చేసుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా ఎలా టైప్ చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ట్యుటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.